నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేసిన సిరిసిల్ల ఎస్పీ. రెండో రోజు కొనసాగిన ప్రజా సంఘాల నిరసన. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్. మహిళా సంఘాల పనితీరు మెరుగుపరచాలి, అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ రివ్యూ. ఈ రేస్పై అసెంబ్లీలో చర్చకు రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఫైర్. ఇక వార్తల వివరాలు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. చాలా వరకు ఇలాంటి వారే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ హాజరై వారికి పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఎదుటివారి ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసులు మైనర్ డ్రైవింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 285 వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. గతంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన సుమారు 300 వాహనాలు సీజ్ చేయగా, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఈ చాలాన్ల కింద జరిమానా విధిస్తూ వాహనాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కారణం లేని ప్రతి మరణం ఒక రోడ్డు ప్రమాదమేనన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని, దీంతో వారు తెలిసి తెలియని డ్రైవింగ్తో ప్రమాదాలకు కారణం అవుతున్నారని వివరించారు. గతంలో రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్లో ఒక వ్యక్తి మరణించాడని, ఈ ఘటనలో మైనర్ తల్లిదండ్రులపైన కేసు నమోదు చేశామని ఎస్పీ గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలో 10 ఏండ్ల వరకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏంటి అంటే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ మనం అప్పుడు కూడా దాదాపు 300 to 400 మెంబర్స్ మనం పిల్లలకి పట్టుకొని, బైక్స్ పట్టుకొని ఎంవీ యాక్ట్లో జస్ట్ ఒక ఈ చలాన్ కేసు రిజిస్టర్ చేసి పట్టుకున్నాము. దాని తర్వాత పేరెంట్స్కి పిలిచి వాళ్ళకి బైక్స్ హ్యాండ్ ఓవర్ చేసాము. ఎవరెవరు ఇక్కడ రాలేదు వాళ్ళ కన్సర్న్ మళ్ళీ హెడ్ క్వార్టర్లో రమ్మని చెప్పి ఒక మూవీ చూపించి వాళ్ళకి మళ్ళీ బైక్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ అది 3-4 మంత్స్ తర్వాత కూడా మళ్ళీ అది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న రుద్రంగిలో ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోయారు. ఎవరికి తెలుసా? అంటే ఒక చిన్న అబ్బాయి 16-17 ఇయర్స్ అతని వయసు. ఇప్పుడు అతని మదర్ పైన, ఫాదర్ పైన కూడా కేసు అయింది. ఇప్పుడు వాళ్ళ జైలు కూడా పోతారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఎందుకంటే 2 సార్లు అయినప్పుడు కూడా అంతమంది మన జిల్లాలో 5 డేస్లో మైనర్ డ్రైవింగ్లో స్పెషల్ డ్రైవ్లో పట్టుకున్నాము అంటే ఇంకా ఎంత జరుగుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 350 నెంబర్ ఇదని చెప్తున్నారు. మనం ఫుల్ దీనిపైన పోతే ఐ థింక్ 1000 మెంబర్స్ మనకి ఈజీగా దొరుకుతారు. ఈసారి మనం ఏం చేస్తున్నాము అంటే కొంతమంది పైన కేసు కూడా నమోదు చేస్తున్నాము. పిల్లల పైన చేయట్లేదు, పేరెంట్స్ పైన చేస్తున్నాము. మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మనం మళ్ళీ కేసు చేస్తాము. అప్పుడు కేసు అయితే మళ్ళీ మీకు ఇతను చెప్పిన ప్రకారం ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం మైనర్స్కి గవర్నమెంట్ కూడా 18 ఇయర్స్ లైసెన్స్ తీసుకోవడానికి ఒక వయసు పెట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యల పట్ల రెండో రోజు నిరసనలు కొనసాగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్కు పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించేలా అమిత్ షా వ్యవహరించారని, బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద సిఐటియు ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఫోటోతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాల ప్రశాంత్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ మాట్లాడారు. సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి జ్యోతి, సిపెల్లి రవీందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలలో అంబేద్కర్ పై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకనంటే ఈ రోజు భారత రాజ్యాంగానికి నిర్మాతగా ఉన్నటువంటి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో మరి ఆయనను ఈ రోజు అవమానించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాము. భారత రాజ్యాంగాన్ని అవమానించడం, సామాజిక ఉద్యమాల్ని అవమానించడమే మేము భావిస్తా ఉన్నాం. అందుకే అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని తీసుకోవడమే కాదు, ఆయనను బర్తరఫ్ చేయాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మనవాదం కాదు, మానవతావాదం కావాలని కోరినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఇప్పుడున్నటువంటి మనవాదులు మానవతావాదం కాదు, మనవాదం అని చెప్తా ఉన్నారు. ఈ మనవాదం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంబేద్కర్ 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 అని అంబేద్కర్ నామస్మరణ చేయడం కాదు, హిందూ దేవుళ్లను నామస్మరణ చేస్తే స్వర్గానికి పోతారని అంబేద్కర్ ను చిన్న చూపు చేసి మాట్లాడిన విధానంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ మాటలను వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్ కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఉంటాయని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరులో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాల కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. నిండు పార్లమెంటులో భారత రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఇవాళ ఏ రాజ్యాంగం అయితే రాసిండో అంబేద్కర్ను అవమానపరిచినట్టుగా అంబేద్కర్ 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 అనే బదులు ఏదో దేవుణ్ణి తలుచుకుంటే మీకు 7 తరాల స్వర్గ ప్రాప్తి లభిస్తుందని అనడం అది సిగ్గుచేటు. ఒక కేంద్ర హోంమంత్రిగా ఉండి ఆ మాటలు అనడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము విమర్శిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇది వెంటనే ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నదో వెంటనే ఆ అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సిఐటియు నాయకులు కల్లెపల్లి అశోక్ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగంపై నడుస్తుంది. అట్లాంటి భారతదేశ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు అక్కడ ఉన్న సభ్యులను ఉద్దేశించి మీకు అంబేద్కర్ గారి పేరు తప్ప వేరొక పేరు రాదా, మీరు ఎందుకు మాటకి అంబేద్కర్ గారి పేరునే ఉచ్చరిస్తున్నారు, మీరు ఒక దేవుని పేరు లేకపోతే ఒక దేవత పేరు మీరు మాట్లాడుంటే మీ నోట్లకు పదే దేవుళ్ళ పేరు వస్తే మీకు స్వర్గంలోనైనా మీకు మంచి జరిగేది, మీకు ఒక అవకాశం దొరికేదని చెప్పేసి అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడిన విధానాన్ని ఈరోజు మేము పెద్ద సిఐటిగా దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మీ అందరు కూడా ప్రజలందరూ కూడా సమానమైన హక్కులను కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సంఘం నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ను హేళన చేయడం అంటే దేశాన్ని అవమానించినట్టేనన్నారు. అంబేద్కర్ దేశ అభివృద్ధికి దిక్సూచి అని చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతతత్వ పార్టీ అయిన బీజేపీ కులాలు దేవుళ్ల పేరుతో పబ్బం గడుపుకుంటోందన్నారు. ఇప్పటికైనా అమిత్ షా తన తప్పును గ్రహించాలని, లేని పక్షంలో బీజేపీకి పుట్టగతులు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్, జిల్లా నాయకులు దేవస్వామి పాల్గొన్నారు. మరి మహానీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హేళన చేసినటువంటి సందర్భంలో చందుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం గారి వద్ద మరి ఈరోజు వారికి పాలాభిషేకం చేసి నివాళులర్పించి ఈరోజు ఏకవచనంతో సాక్షాత్తు పార్లమెంటులోనే అంబేద్కర్ 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 అని చెప్పేసి హేళనగా మాట్లాడినటువంటి అమిత్ షా అంబేద్కర్ అంటే గుబులు పుట్టిందనే సంగతి గుర్తెరుగుతున్న ప్రజలు అది గుర్తుపెట్టుకో ముందు. వాస్తవంగా మనువాదులు, బీజేపీ మతతత్వ పార్టీ, మనువాద పార్టీ, కులాల పైన కుంపటేపటువంటి పార్టీ ఈరోజు దేవుళ్ళ పేరు చెప్పుకొని, కులాల పేరు చెప్పుకొని, మతాల పేరు చెప్పుకొని మీరు పబ్బం గడిపేటువంటి బీజేపీ పార్టీ ఈరోజు సాక్షాత్ అంబేద్కర్ గారిని నువ్వు ఏనాడైతే విమర్శ చేసినావో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన మహానీయుని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ గ్రంథం, అంబేద్కర్ చిత్రపటాలతో నిరసన చేపట్టారు. పార్లమెంటు వేదికగా అమిత్ షా అంబేద్కర్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షులు ప్రవీణ్, అర్బన్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభలో అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈ రోజున యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అమిత్ షా గారు ఈ మాటలకు అంబేద్కర్ గారి విగ్రహం ముందు వచ్చి క్షమాపణ చెప్పవలసిందిగా మేము యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షా గారిని వెంటనే బర్తరఫ్ చేసి అంబేద్కర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మరి వెంటనే ఈ దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా మరి వేములవాడ నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో మరి ఈ దేశ యువత కానీ, ఈ రాష్ట్ర యువత కానీ ముందు జాడల్లో నడుస్తుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో మరి అమిత్ షా గారు అట్లా మాట్లాడడం మరి చిగ్గుచేటనే ముచ్చట తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఈ దేశ ప్రజలందరికీ మరి అమిత్ షా గారు క్షమాపణ చెప్పబోతే పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ పక్షాన ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను మార్చిలోగా పూర్తి చేయాలన్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. మహదేవ్పూర్ మండలం బీరసాగర్ వద్ద చేపట్టిన నిర్మాణ పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. మార్చిలో డ్రై రన్కు ఏర్పాటు చేశామని, పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బీరసాగర్ చిన్న కాళేశ్వరం వద్ద గోదావరి నుండి నీటిని తరలించేందుకు చేపట్టిన పంప్ హౌస్ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకు కలెక్టర్ రాహుల్ శర్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిర్దేశించిన సమయానికి పూర్తి చేయడం ద్వారా సాగుకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. దీంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని, పంప్ హౌస్లో విద్యుత్ సంబంధిత పనులను మార్చి నాటికి పూర్తి చేసి డ్రై రన్ నిర్వహణకు సిద్ధం చేయాలని ఆదేశించారు. మోటార్లు, పంప్ హౌస్ మరమ్మత్తు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఇరిగేషన్ ఈఈ యాదగిరి, తహసీల్దార్ కృష్ణ, డీఈలు సూర్యప్రకాష్, ఉపేందర్ పాల్గొన్నారు. భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఓపీ రిజిస్టార్ని పరిశీలించి సిబ్బందిని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్ వార్డు, డ్రగ్ స్టోర్లను పరిశీలించారు.
పీహెచ్సీ పైకప్పు లీకేజీ అవుతుందని మరమ్మతులు చేయించాలని సిబ్బంది జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్, డైనింగ్ రూమ్లను పరిశీలించారు. నూతన డైట్ మెనూను పరిశీలించి మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పక్కన గల ఖాళీ స్థలాన్ని పరిశీలించి ఎంపీడీఓను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ సుస్మిత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత ఉన్నారు. మహిళా సంఘాల పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని మహిళా సంఘాలకు నిర్దేశిత లక్ష్యంలో 67.51% రుణాలు మంజూరు చేశామన్నారు. జిల్లాలో ఉన్న ఎన్పిఏలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సంఘాల్లో నూతన సభ్యులను జాయిన్ చేయాలని అధికారులకు సూచించారు. శ్రీనిధి రుణాల రికవరీపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, అడిషనల్ డిఆర్డీఓ రవికుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఈ రేస్పై చర్చకు రావాలన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఇదే విషయంపై కేటీఆర్, హరీష్ రావు పలుమార్లు సవాల్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికైనా సీఎల్పీ ముఖ్యమంత్రి స్పందించి ఈ రేస్పై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ భూమి మీద అనేక రకాల కాలుష్యాలు వస్తున్నాయని, ఆ కాలుష్యాలను తొలగించాలంటే ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకురావాలన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలతో ప్రకృతిలోని సమతుల్యతను కాపాడవచ్చనే ఉద్దేశంతో ఈ రేస్ను నిర్వహించినట్టు తెలిపారు. ఈ రేస్లో ఎలాంటి అవినీతి జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వాటన్నింటినీ దాటుకుని వస్తామన్నారు. ధర్మం, న్యాయం బీఆర్ఎస్ పక్షాన ఉన్నాయని రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మేచినేని నవీన్ రావుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ భూమి మీద అనేక రకాల కాలుష్యాలు వస్తున్నాయి. ఆ కాలుష్యాన్ని తొలగించాలంటే ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకురావాలి. ఆ ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకొస్తే ప్రకృతిలో ఉన్నటువంటి సమతుల్యతను కాపాడవచ్చు, మరి ఈ యొక్క కాలుష్యాన్ని నివారించవచ్చు అని చెప్పి ఈ ఎలక్ట్రికల్ వస్తువులను తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో హైదరాబాద్ ఈప్రిక్స్ అనే ఒక అంశాన్ని తీసుకొని ఈ రేస్ను పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత దీని ద్వారా చాలా గొప్ప స్పందన వచ్చింది. మరి స్పందన ద్వారా అనేక కంపెనీలు, అనేక దేశాల నుంచి కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి దీని తర్వాత మరి ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ద్వారా సుమారుగా 55 కోట్ల రూపాయలతో టెండర్ పలికి నేరుగా ఆ కంపెనీకి మరి 55 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆనాడు చెల్లించినటువంటి పరిస్థితి జరిగింది. మరి అదే కాకుండా వాళ్ళు ఏదైతే టెండర్లో పాల్గొని వాళ్ళు నేరుగా వాళ్ళ ఖాతాలో జమ అయిందో దాని ద్వారా మాకు మిగతావి ఏవైతే ఉన్నాయో
లైసెన్స్ ఫీజు కాకుండా 74 లక్షల రూపాయలు దీంట్లో మిగిలినాయి అని ఇదే రేవంత్ రెడ్డి సీఎం గారికి ఒక లేఖ రాసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తప్పుడు కేసులకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భయపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు కేసీఆర్ పాలనలో ఫార్ములా ఈ రేసులను నిర్వహించినట్టు తెలిపారు. కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై అనుభవం లేక పోలీసు కేసులతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఏదైతే 6 గ్యారంటీల పేరు మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీల నుండి తప్పించుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అనేక ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క ఆరోపణను కూడా ఈ రోజు వరకు నిరూపించలేకపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పించినటువంటి పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ గత 60 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా దాదాపుగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగింది. తెలంగాణ రాష్ట్రం కూడా గొప్పగా భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం అయినా ఇంకా కూడా పరిపాలనలో అనుభవం రాక అసలు ఏం చేయాలనో పాలుపోక కేవలం పోలీసుల మీద కేసుల మీద మాత్రమే ఆధారపడి ఈరోజు రాజకీయంగా పబ్బం గడుపుతూ ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ అనుచరుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఆ పార్టీ అధికారంలో ఉండగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని ప్రభుత్వ భూమి విషయంలో కేటీఆర్ సన్నిహితుడు బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ను అధికారుల ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా రాత్రి మరో 2 బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గత రాత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని సోదరుడైన జిందం దేవదాసును తంగళ్లపల్లి మండలం సారంపల్లిలోని ప్రభుత్వ భూమి విషయంలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో బీఆర్ఎస్ నాయకుడు అగ్గి రాములను సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడనే ఆరోపణలతో సిరిసిల్ల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇరువురిని రిమాండ్కు తరలించారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని 2 ఏఎన్ఎంలు ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తమను ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం 3 ఉన్నతాధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ ఎలాంటి చర్చలు జరపకుండానే పాత నోటిఫికేషన్తో రాత పరీక్షకు తేదీ ప్రకటించిందని వాపోయారు. త్రిసభ్య కమిటీ సభ్యులు చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు. రాత పరీక్ష లేకుండానే తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గుండెను కదిలించే పరిస్థితులు తీసుకురండి. 6,000 మంది జీవితాలు బయట ఏజ్ వారే ఒక్కరోజు రెగ్యులర్ ఎంప్లాయీలో అనిపించుకునే పరిస్థితులు ఉండాలనుకుని చాలా కుటుంబాలు ఉన్నాయి. సింగిల్గా ఉన్న ఉమెన్ ఉన్నారు. రెంట్ కట్టుకొని చేత వాళ్ళ వెహికల్ డీజిల్ పరిస్థితిలో ఉన్న జీతం లేదు మా జీవితాల్లో. కాబట్టి వితంతు స్త్రీలు ఉన్నారు, చిన్న పిల్లతల్లు. మా పిల్లలకు మేము ఉన్నతమైన చదువులు అందించే పరిస్థితులు లేవు. కాబట్టి మీరందరూ పత్రికా ముఖంగా
జగిత్యాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె దీక్ష 11వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ నిరవధిక సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా శాఖ పక్షాన అర్ధనగ్న ప్రదర్శన చేసి న్యాయపరమైనటువంటి మా కోరికలైన సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ సమగ్ర శిక్షలో పాఠశాల లోపల అంటే వ్యవస్థలో అత్యవసరమైనటువంటిది భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి విద్యా వ్యవస్థలో భాగమైనటువంటి ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది అందరం కూడా సమ్మెను ఎక్కడం వల్ల సమ్మె రూపంలో రోడ్లు ఎక్కడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఈరోజు ఎంఆర్సీ కార్యాలయాలు కానీ భవిత సెంటర్లు కానీ కేజీపీవీ పాఠశాలలన్నీ కూడా మూతపడి విద్యార్థులకు ఈ యొక్క బోధన అనేటువంటిది కుంటుపడి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షకు చేపట్టారు. ప్రభుత్వం నిరుపేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇంటి వసతులను కల్పించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ప్రజలపై అప్పుల భారం మోపుతుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించని పక్షంలో ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. 3 కోట్ల మంది ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే 5 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పి దాదాపు గత 2 నెలలుగా ప్రభుత్వం తరఫున 33 జిల్లాల వ్యాప్తంగా ఆ కార్యాచరణ ఉన్నా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేని కారణంగా ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆమరణ దీక్ష చేయడం జరుగుతుంది. దాదాపు నెల 2 నెలలు కావాల్సిన కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, నిరసనలు చేయడం జరిగింది, మరియు రిలే దీక్ష చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేని కారణంగా ఈరోజు ఆమరణ దీక్ష చేయడం జరిగింది. పోయిన నెల ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి విద్య, వైద్యం, భూమి, ఉపాధి, ఇల్లు ఈ 5 అంశాల మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఎటువంటి స్పందన కలెక్టర్ గారి దగ్గర నుంచి రాని ఎడల ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికి కూడా వాళ్ళకి తెలిసి కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన కానీ ఎటువంటి అది కానీ వాళ్ళు మా దిక్కు చూపెట్టలేని కారణంగా ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం. మరి ఈ 5 అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి, లేకుంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష ఇలానే కొనసాగుతుందని కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రాణాలకు ఎటువంటి హాని కలిగినా దానికి ఖచ్చితమైన కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అవుతుందని కూడా పట్టుదల, క్రమశిక్షణతోనే విజయం సాధ్యమవుతుందన్నారు కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని వేదవ్యాస హైస్కూల్ విద్యార్థులు ఫీల్డ్ విజిట్లో భాగంగా పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పోలీస్ వ్యవస్థలోని విభాగాలు, అధికారులు విధులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణ గల భావి భారత పౌరులుగా ఎదగాలని సూచించారు. సొసైటీలో జరుగుతున్న మోసాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. ప్రస్తుత కాలంలో అన్ని అనర్థాలకు సెల్ ఫోనే కారణమన్న విషయం తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, మహిళా కానిస్టేబుల్ రజని, స్టేషన్ సిబ్బంది, కరస్పాండెంట్ ఉమామహేశ్వర్, ప్రిన్సిపాల్ కోట సదయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని నాబార్డు సిజిఎంబి ఉదయ్ భాస్కర్ సందర్శించారు. సంఘం నిర్వహిస్తున్న వ్యాపారాలు, రైతులకు చేస్తున్న సేవలకు గాను సంఘాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులకు వివిధ రకాల లోన్స్ ఇవ్వడమే కాకుండా వివిధ రకాలైన వ్యాపారాలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. సొసైటీకి నాబార్డు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీగిరి శ్రీనివాస్, నాబార్డు ఎంజీఎం జయప్రకాష్, డిడిఎం దిలీప్ కుమార్, కేడీసీసీబీ సిఏఓ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రెండో రోజు క్రీడా పోటీలు కొనసాగాయి. ఈ సందర్భంగా డివైఎస్ఓ సురేష్ మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, ప్రతిభను మెరుగుపరుస్తాయన్నారు. సుల్తానాబాద్ క్రీడలకు పుట్టినిల్లు అని, ఇక్కడి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు రవీందర్, ఏజీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పేట అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల సురేందర్, దాసరి రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు సెకండ్ డే. ఈరోజు అథ్లెటిక్స్ గర్ల్స్, బాయ్స్, సబ్ జూనియర్, జూనియర్, మినీ అండ్ వాలీబాల్ బాయ్స్కు ఈరోజు క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకు మనం మెడల్స్ వెంబడే ఇస్తూ ఉన్నాము. ఈరోజు కార్యక్రమంలో భాగంగా సాయంత్రం వరకు ఈ వాలీబాల్ ఇవన్నీ కంప్లీట్ ఈ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి, కంప్లీట్ అయిపోతాయి. అలాగే రేపు అనగా కబడ్డీ, ఖోఖో మెన్ మాత్రం ఉన్నది. కబడ్డీ, ఖోఖో రేపు ఉంది. రేపు కూడా 500 మంది వస్తారు. ఈరోజు కూడా 600 మందికి మనము భోజన వసతి కల్పించడం జరిగింది. అలాగే అందరికీ షీల్డ్లు, మెమోంటోస్, మెడల్స్, సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సుల్తానాబాద్ పట్టణ వాసులైన స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు రవణ గారు, అలాగే ఈ మిత్ర బృందము, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాగా సహకరించి దీన్ని పబ్లిసిటీ, వైడ్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఇక ముందు కూడా ఎలాంటి క్రీడలైనా మనం సుల్తానాబాద్లో నిర్వహించడానికి చాలా మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇది ఈ రోజుతోటి కాకుండా రేపటితోటి కంప్లీట్ అవుతుంది. రేపు ఈవినింగ్ గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు గారు వస్తూ ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ శాల్వాతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్ సిబ్బంది ఉన్నారు. దర్శించుకోవడం జరిగింది. నేను చిన్నతనం నుండి మా అమ్మ, నాన్న, మా తాత, మా అమ్మ, మా నాన్నమ్మ, మా తాత భగవంతుని దర్శనం చేసుకునేవారు. మా ఇలవేలుపు రాజరాజేశ్వర స్వామి. నాకు ఊహ తెలిసిన కానుంచి కూడా మా అమ్మ నాన్నతోటి వచ్చేవాడిని చిన్నప్పుడు. రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం ద్వారా, ఆయన కటాక్షం ద్వారా ఈరోజు పెద్దవాడినై ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా కొనసాగుతూ ఉన్నా. రామగుండం, అతిపెద్ద రామగుండం ప్రాంతానికి మేయర్గా కూడా నేను చేయడం జరిగింది స్వామివారి దయ వల్ల. ఈ నెల 14న వ్యాపారిని డమ్మీ తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడిన 6 నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిందితులు శ్రీనివాస్, తులసయ్య, అరుణ్, శ్రీనివాస్, సహదేవ్ రత్నంగా గుర్తించామని, మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 5 లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు, 10,000 నగదు, 6 సెల్ ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. 5 గంటలకి బీర్పూర్లో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది. సో ఆ రాబరీ కేసు రిపోర్ట్ అయినాక మన పోలీస్ టీం అక్కడ ఇమీడియట్లీ రష్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేసింది. అక్కడ యాజ్ పర్ ది కంప్లైంట్ వర్జన్ ఈ 4 వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి మరియు వాళ్ళ భార్యకి ఫైర్ ఆర్మ్తో ఫస్ట్ థ్రెటన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ మీద అటాక్ కూడా చేశారు. సో ఈ కంప్లైంట్కి ఒక ఇంజరీ కూడా తల మీద ఒక ఇంజరీ కూడా అయింది దీనివల్ల. ఆ తర్వాత ఇద్దరు భార్య భర్తకి వాళ్ళు రోప్తో కట్టి ఇంట్లో ఉన్న అన్ని బంగారం అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు. ఆ తర్వాత మనం ఈ కేసు డిటెక్ట్ చేయడానికి 4 టీమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జగిత్యాల సబ్ డివిజన్లో ఫామ్ చేశాం. దీంట్లో సీసీటీవీ టెక్నికల్ టీమ్, ఇంటెలిజెన్స్ టీం మరియు ఒక అక్యూజ్ పట్టడానికి ఒక టీం మనం ఫామ్ చేసాం. ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకి మనకి ఈ ఆరుగురు వ్యక్తికి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత మన టీం అక్కడ ఒక ప్లేస్ ఉంది ధర్మపురి మండల్లో, సహదేవ్ హోటల్.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో హార్ట్ బీట్ ఫౌండేషన్ ఫర్ ది విజువల్లీ ఇంపైర్డ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడారు. చూపు లేకున్నా ఆత్మవిశ్వాసంతో తమ కళను బయటపెట్టడం అభినందనీయమన్నారు. స్వయంగా అంధుడైన నిర్వాహకులు కేవలం తన కోసమే ఆలోచించకుండా ఎంతోమంది అంధులకు సహాయం చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి సంస్థకు చేతునివ్వాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గాయకులు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజీయుద్దీన్, ఉపాధ్యాయ బృందం, ఫౌండేషన్ నిర్వాహకులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. సెస్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని బ్లాక్ కాంగ్రెస్ నాయకులు దొమ్మాటి నరసయ్య కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాచర్ల, గొల్లపల్లి, దేవునిగుట్ట తండా పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ లింకు పోయి 4 రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. విషయాన్ని ఏఈ దృష్టికి తీసుకెళ్లగా కొంతమంది వ్యవసాయదారుల మోటార్ కనెక్షన్లు తొలగించారని వాపోయారు. పర్మిషన్ లేని మోటార్లు ఉంటే రైతులకు నెల రోజుల ముందు నోటీసులు ఇచ్చి తొలగించాలని కోరారు. పొలాలు దున్నుకొని నాటుకు సిద్ధంగా ఉన్న తరుణంలో కనెక్షన్లను తొలగించి రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, డైరెక్టర్ రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌసు పాల్గొన్నారు. ఏఈ కార్యాలయానికి వెళ్ళి ఏఈ గారికి ఫిర్యాదు చేద్దామని పోతే ఏఈ గారు అక్కడ ఉన్నటువంటి మోటార్లను అన్నింటినీ కూడా శాంక్షన్ ఉన్నాయి లేని అన్నీ కూడా పీకించి వేయడం జరుగుతుంది. సెస్ అధికారులు గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే కట్ చేస్తారు, మోటార్లు కట్ చేస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇండ్ల కనెక్షన్లు కట్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క అలసత్వం, వాళ్ళ ధోరణి నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా. కానీ వాళ్ళకు ఏదైనా పని చేయమని చెప్తే ఆ పని చేయక వాళ్ళు వేరే పని చేయడానికి వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. యజమానిపై ప్రేమ, విశ్వాసం ప్రదర్శించడంలో పెంపుడు శునకం తర్వాతే ఎవరైనా. సమాజంలోని ఎంతోమంది ఇళ్లలో పెట్ డాగ్స్ను కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే వారి గురించి వినే ఉంటాం. వాటి కోసం సెలబ్రేషన్లు నిర్వహిస్తుంటారు కొందరు. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అయ్యూరి సుధాకర్, రేవతి దంపతుల సీజు జాతికి చెందిన పెంపుడు శునకం 5 పిల్లలకు జన్మనివ్వగా ఆ దంపతులు వాటికి ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ సందర్భంగా శునకం పిల్లలను ఉయ్యాలలో వేసి పాటలు పాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు విందు ఏర్పాటు చేశారు. తెచ్చుకున్నాము. 2.5 years అవుతుంది. ఇది మా ఇంట్లో బాగా కలిసిపోయింది. మొత్తం మాకు అన్నింటిలో సహకారం ఇస్తుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ వస్తే ఎందుకు చేయాలనుకుంటే అన్నింటికి మాకు సపోర్టింగ్ ఉంటుంది. నైట్ కూడా మొత్తం అన్నింటికి రెస్పాండ్ అవుతుంది కాబట్టి మేము చేయాలనుకున్నాం. అది మా సంధిలో కూడా మొత్తం అందరికీ కలిసిపోయి ఉంటుంది కాబట్టి అందరం కలిసి చేయాలని నిర్ణయించుకొని చేసినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్దకు అకస్మాత్తుగా ఒక మహిళ సోది చెప్తానంటూ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీక్షా శిబిరంలో కూర్చున్న వారిని ఉద్దేశించి మాట్లాడింది. తమకు మంచి ఎప్పుడు జరుగుతుందని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని ఓపికతో దృఢ సంకల్పంతో ఉండాలని సూచించింది. భగవంతుడు రేవంత్ అన్న మనసు కరిగిస్తాడని, త్వరలో మీరు శుభవార్త వింటారంటూ జోస్యం చెప్పింది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నిర్వహించిన ఈ వినూత్న నిరసన కార్యక్రమం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. సోది చెబుతున్నది తమ సహోద్యోగి అని గుర్తించేలోగానే ముగిసిపోయింది.
మలిదశ వయస్సులో కొడుకులు తనను పట్టించుకోవడం లేదంటూ ఓ వృద్ధురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యానగర్కు చెందిన భూపెల్లి గంగమల్లమ్మకు 3 కొడుకులు ఉన్నారు. కుటుంబ ఆస్తిని 3 కొడుకులకు సమానంగా పంచింది. తనను పోషించిన వారికి అదనంగా 9 తులాల బంగారం, నగదు, పొలం ఇవ్వాలని తీర్మానం చేయడంతో చిన్న కొడుకు వద్దే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం చిన్న కొడుకు మృతి చెందగా మనువడు, కోడలు ఇంట్లోకి రానివ్వడం లేదంటూ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు గూడు అందేలా చూడాలని డీఎస్పీ రఘుచందర్కు మొరపెట్టుకుంది. చిన్న కొడుకు పొన్నైన బాంచను 9 తులాల బంగారం పై చేపాలం పట్టుకొని పోతే సాత్తనన్నాడు. కథం ఇప్పుడు జాడిచ్చిండు. ఇక నీ కొడుకు చచ్చిపోయిండు, పో నువ్వు ఎక్కడన్నావో అని మనవాడు నీ ఎత్తున్నాడు కానీ బెదిరించిండు. బాంచను బెదిరించిండు, పోలేదు, అన్నం లేదు. ఇక కింద పడిపోయినా ఇక నేను బతకరా భగవంతా అని మెల్లగా ఆయనతో దిగి 2 రూములు కట్టించుకున్న బాంచను బంగారం. ఆయనతో కిందికి దిగి మెల్లగా ఆటో అయ్యకు ఫోన్ చేసి బాంచన అయ్య నా కొడుకు దగ్గరికి కొంచమంటే నడిపోయిన దగ్గరికి కొంచమండి. ఇప్పుడు 2-3 నెలల సూదులకు, గోళీలకు, మందులకు నడిపి కొడుకే పెడుతుండు బాంచను. ఇక నాకు అన్నం లేదు, ఆగారం మంచిగుందా, చెడ్డగుందా, సచ్చిందా, బతికిందా అంటలేరు బాంచను. దాని కొడుకు ఏ కొడుకో పెద్దోనికి అయితే అక్కడ ఉంటాడు కరీంనగర్లో అని చేసుకుంటే తిన్నట్టు లేకపోతే అన్నట్టు. ఈ ఒక నడిపి కొడుకే. ఇక చిన్న కొడుకు చచ్చిపోయే. ఇక చిన్న మనవాడు మంచుకున్నాడు, నా చిన్న కొడుకు అంత ఉన్నాడు. ఇక తల్లిని బీడీలో చేయనిత్తలేడు, నన్ను నాగం పట్టించిండు. ఏం చేయాలి? 4 వాళ్ళ మీద పంచుకున్నాను సారు ఆస్తి. 4 వాళ్ళ అంటే నా ఆస్తి చిన్నోళ్ళ ఆస్తి. చిన్నోళ్ళ పని అన్న నేను చేస్తానని అన్నాడు. ఇక నీ కొడుకు చచ్చిపోయిండు, ఆడు చచ్చిపోయా. నీ కొడుకు చచ్చిపోయిండు, పో ఏముంది అంత తిన్నారు మీరే, అంత తింటావా బాంచను? ఎకరం పొలము, 2 ఎకరాల పువ్వు చేను మంచిగా తింటానా? అట్లని ఏమి లేదు. కింద వాడి కొట్టుకుంటే సొలుకుంటూ పోతే మన నడిపోయే దావకాళ్ళలో చూపించుతాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నేను అయ్యా ఈ నడిపా బిడ్డ, సాదుకున్న బిడ్డ. అమ్మను చిన్న కొడుకు దిక్కు వేసిర్రు, పెద్దన్ను నడిపన్న. చచ్చినా బతికినా ఏదైనా కానీ చిన్న కొడుకుతోటే ఉండాల. చిన్న కొడుకుకు మా చిన్నన్నకు హార్ట్ అటాక్ వచ్చింది. మా చిన్నన్నయ్య చనిపోయిండు. మా చిన్నన్నయ్య చనిపోయినాక మాకే అన్నం లేదు, నీకెక్కడ అన్నం పెడతామని మా అమ్మను నూకేసిర్రు, దొబ్బేసిర్రు. దొబ్బెత్తే పానం మంచిగా లేదు, చెల్లె ఎట్లా రా అన్నాడు. దవాఖానలో చూపించినాం, మంచిగా చేసినాం. ఇప్పుడు మా చిన్నన్న నడిపని ఇంట్లో ఉన్నది. మళ్ళీ ఆడికెళ్ళి నేను తీసుకొచ్చుకొని నేను చదివి ఇక నా నుంచి కూడా అయితలేదు. ఇక ఆమెను ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మరి, అన్నమే పెడతారో ఏం పెడతారో ఇక వాళ్ళని పిలిపించి మాట్లాడితే తెలుస్తుంది సార్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.